ఐడీపీఎల్ ల్యాండ్స్ పై విచారణకు ఆదేశించింది కాంగ్రెస్ సర్కార్. 4000 కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణ జరగనుంది. భూ కబ్జాలపై ఇటీవలే ఎమ్మెల్యే మాధవరం, ఎమ్మెల్సీ కవిత పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. కుకట్పల్లి సర్వే నంబర్ 376లో ఏం జరిగిందో తేల్చాలంటూ సమగ్ర విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, ఆయన కుమారుడిపై కవిత ఆరోపణలు చేశారు. కవిత భర్త అనిల్ పై భూ కబ్జా ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే మాధవరం. దీంతో సంచలనంగా మారింది. ఈ వివాదంపై విచారణ షురూ కాబోతోంది. 1961లో ఐడీపీఎల్ ఏర్పాటైంది. దానికి 900 ఎకరాల భూమిని అప్పట్లోనే కేటాయించారు. కుకట్పల్లి, గాజుల రామారం, బాలానగర్ పరిధిలోని భూముల్లో ఇప్పటికే 150 ఎకరాల వరకు కబ్జాకు గురైంది. ఈ క్రమంలోనే కొందరు పొలిటీషియన్లు కూడా ఎకరాల కొద్దీ భూమిని రెసిడెన్షియల్ కన్వర్షన్ చేసి తమ స్వాధీనంలోకి తెచ్చుకున్నారంటూ ఆరోపణలున్నాయి. ఇప్పుడు ఇదే విషయంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 30 ఎకరాల ఐడీపీఎల్ ఓవర్లాప్ ల్యాండ్ వివాదం ఏంటి, పరస్పర ఆరోపణలు ఏంటి అనేది త్వరలోనే తేలబోతోంది.